మనం చూస్తే ఖచ్చితంగా అక్కడ సివిలియన్ గవర్నమెంట్ అయితే ఈ ఒప్పందాన్ని అంగీకరిస్తుంది. కానీ ఈ ఒప్పందం జరిగినటువంటి తీరును మనం చూడాల్సి ఉంటుంది. నిజానికి ఇట్లాంటి సీజ్ ఫైర్ ఒప్పందం జరిగినప్పుడు ఒక అంటే అక్రాస్ ద టేబుల్ కూర్చొని వాళ్ళు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ విధంగా వాళ్ళిద్దరితో 48 గంటల పాటు మాట్లాడడం, అక్కడ ప్రధాని ఇక్కడ ప్రధానితో మాట్లాడడం, ఇక్కడ విదేశాంగ శాఖ కార్యదర్శితో మాట్లాడడం, విదేశాంగ శాఖ మంత్రితో మాట్లాడడం, అక్కడ కూడా మాట్లాడడం, వీళ్ళిద్దరి మధ్య సీజ్ ఫైర్ అయిపోయింది అని చెప్పి ఒక చిన్న ట్వీట్ చేయటం, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ డిప్యూటీ పిఎం కూడా ట్వీట్ చేయటం, ఇదంతా కూడా అంటే సైనిక అక్కడ ఉన్నటువంటి సైనికాధికారులను ఎంతవరకు ఈ యొక్క టాక్స్ లో ఇన్వాల్వ్ చేశారన్నది కూడా మనకు తెలియాల్సింది. ఒకవేళ ఆ టాక్స్ లో వాళ్ళని కనుక ఇన్వాల్వ్ చేయకపోతే వాళ్ళు ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకించే అవకాశం ఉంటుంది. అందువల్ల కూడా ఇది జరిగి ఉండొచ్చు. తర్వాత వాళ్ళ బాస్లు ఎవరైతే ఉన్నారో, సైనికాధికారుల బాస్లు ఎవరైతే ఉన్నారో, ఈ ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి బాస్లు, వాళ్ళ మెప్పు కోసం కూడా ఇది జరిగి ఉండొచ్చు. లేదా పాకిస్తాన్ సైన్యం కూడా కొంత ఉన్నప్పటికీ కూడా అంటే చూసి చూడనట్లు వదిలేసినా కూడా యొక్క టెర్రరిస్టులే వాళ్ళ మనుషుల చేత ఇవన్నీ కూడా చేయించుండొచ్చు. ఎందుకంటే వాళ్ళకి జరిగినటువంటి నష్టం సామాన్యమైనటువంటి నష్టం కాదు. అజార్ కు సంబంధించినటువంటి మసూద్ అజార్ కు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు 13 మంది చనిపోయారు. తర్వాత వాళ్ళకు ఉన్న ఆ యొక్క 9 దాడుల్లో, ఆ 7వ తేదీ చేసినటువంటి దాడుల్లో సుమారు 100కు పైగా టెర్రరిస్టులు మరణించారు. వాళ్ళకి భారీ నష్టం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సైన్యానికి కానీ, అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కానీ, ఫండ్స్ కానీ, లేకపోతే వాళ్ళకి మజిల్ పవర్, మనీ పవర్ ఎంత వచ్చేది కూడా ఉగ్రవాద సంస్థల నుంచే. సో ఆ ఉగ్రవాద సంస్థలు ఎట్లా చెప్తే అలా చేయాల్సిందే. సో అంత నష్టం జరిగినప్పుడు కొంతైనా భారత్కి నష్టం కలిగించకుండా, లేకపోతే తమ కోపాన్ని ప్రదర్శించకుండా ఏ విధంగా ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్లుగా ఇందాక కేఆర్ రావు గారు కూడా మాట్లాడినప్పుడు అదే చెప్పారు. ఒక సీజ్ ఫైర్ వచ్చినప్పుడు కొంత 1971లో ఉన్నటువంటి పరిస్థితిని కూడా వివరించి మనకు చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే కొద్ది గంటల పాటు ఇలాంటి పరిస్థితి ఉంటుంది అనేది. సో అక్కడి వరకే పరిమితం అవుతారా? సో మనకు మరికొద్ది సేపట్లోనే విక్రమ్ మిశ్రీ కూడా మీడియా ముందుకు రాబోతున్నారు. అసలు ఏంటి అనేటివి కూడా విషయాలు చెప్పబోతుంది. ప్రభుత్వం ఎలా వ్యవహరించబోతోంది అనేటువంటి అంశాలను కూడా మనకు చెప్పబోతుంది. ఈ లోపల మనకు రిటైర్డ్ ఆర్మీ అధికారి శేషాద్రిరావు గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్కారం శేషాద్రి గారు. సో మనం ఈ రాత్రికి సో పరిస్థితి అంతా కూడా సర్దుమణుగుతుంది. మళ్ళీ మనకు సాధారణ పరిస్థితులు వస్తాయి. అటు జమ్మూ నుంచి కూడా గుజరాత్ వరకు ఎలాంటి టెన్షన్ ఉండదు అని మాత్రం భావించాం సహజంగా. ఎందుకంటే మనం ఇటీవల చూసినప్పుడు ఇలాంటి ఒప్పందాలు కుదిరినప్పుడు ఖచ్చితంగా దానికి కట్టుబడతారని. కానీ ఇప్పుడు ఇది ఆర్మీ చేస్తోందా, లేకపోతే ప్రభుత్వం మాట వినకుండా ఆర్మీనే వ్యవహరిస్తుందా, లేకపోతే ఆర్మీ ముసుగులో టెర్రరిస్టులు ఈ రకమైనటువంటి దాడులకు పాల్పడుతున్నారనుకోవచ్చా? ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి? దీన్ని ఏ విధంగా నిలువరించాల్సి కూడా ఉంది? మేము నేర్చుకున్న మొట్టమొదటి పాఠం ఏమిటంటే ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్. ఓకే, అంటే ఊహించటానికి వీలు లేని దాన్ని కూడా ఊహిస్తూ మీరు ముందుకెళ్ళాలి. అలాంటి ఆలోచన ఉండబట్టే ఇవాళ సీజ్ ఫైర్ అయ్యింది అని అనిపించుకుని కొద్ది